చేసినే చెప్పలేనులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎట్లా తెలుపనే నీ. హలో హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. వీడియో కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ స్థానం తీసుకోండి. ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ. ఈ పిఎన్జీని మనం ఒక 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకుందాం. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. అయితే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంతవరకు ట్రాక్ చేసుకోండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కింద మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ ఫోటోను కొద్దిగా పెద్దగా చేయండి. ఇక్కడ కింది వైపు ఉంచండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. పిఎన్జీ స్థానం అది తీసుకోండి, ఇక్కడ ఉంచండి. మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి లైట్స్ పిఎన్జీ స్థానం అది తీసుకోండి. దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేసేయండి. ఇక్కడ పైన ఉంచేయండి. ఇది ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. లిరికల్ వీడియోని ఇక్కడ పైకి జరపండి. కొద్దిగా ఫిల్టర్స్ అని ఉంటుంది, ఫిల్టర్స్కి వెళ్ళి బేసిక్స్ అని ఉంటుంది, బేసిక్స్లో B05 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకొని కింద బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై చేయండి. ఈ లిరికల్ వీడియోని కొద్దిగా చిన్న వచ్చేసి పైన ఉంచండి. ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్స్ అని ఉంటుంది, స్టిక్కర్స్లోకి వెళ్ళండి. బెలూన్ పార్టీ అనేది ఒకటి స్టిక్కర్స్ ఉంటుంది. ఇక్కడ లవ్కు అపోజిట్లో ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. బెలూన్స్ బ్యాక్ వచ్చేయండి. ఈ లేయర్ని మన స్టేటస్ ఉన్నంతవరకు ట్రాక్ చేసుకోండి. ఈ లేయర్ని కొద్దిగా రొటేట్ చేసేయండి. ఇట్స్ వైపు ఉంచుకోండి, ఇటువైపు. మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి, డూప్లికేట్ చేయండి. మళ్ళీ దీన్ని కొద్దిగా ఇటు జరిపి దీన్ని కొద్దిగా ఇటు రొటేట్ చేసేయండి, ఇటువైపు ఉంచేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, స్టిక్కర్స్లోకి వెళ్ళండి. మిస్టీరియస్ ఫాగ్ అనేది ఇంకోటి ఉంటుంది ఎఫెక్టివ్, అది లాస్ట్ది 4వది తీసుకోండి. దీన్ని కొద్దిగా పెద్ద చేసి ఇక్కడ కింద వైపు ఉంచండి. ఈ లేయర్ని మన స్టేటస్ అంతవరకు ట్రాక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతాయంటే లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. అసెట్ స్టోర్ సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. డెకరేటివ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్తే కింద మనం వాడిన బెలూన్ పార్టీ స్టిక్కర్స్ దొరుకుతాయి మనకి. ఇది బెలూన్ పార్టీ స్టిక్కర్స్. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది, మనకు అక్కడ వచ్చేస్తుంది. ఇంకొకటి స్పెషల్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనం వాడింది ఉంటుంది, ఇది మిస్టీరియస్ ఫాక్స్ ఎఫెక్ట్. దీని మీద ట్యాప్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఈ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వాడిన ఫోటోలు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. కిందికి వెళ్తే ప్రింట్ స్క్రీన్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఈ మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి ఈ వీడియో ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. లిరికల్ వీడియో ఉంది కదా,
దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివరి వరకు రెడ్ లైన్ ఉంచండి. పైన బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. టు రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.